శాఖ స్పోర్ట్స్ క్లబ్లో 8 ఏళ్ల బాలుడి మృతిపై వివాదం రాజుకుంటోంది. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల రిషి చనిపోయాడన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా ప్రమాదవశాత్తు రిషి చనిపోయాడని తండ్రితోనే చెప్పించి కేసు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం ఫైర్ అయ్యారు. గతంలో తన మనుమరాలు కూడా వాటర్ వరల్డ్కి బాధితురాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వాటర్ వరల్డ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఇది విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండేది. దీన్ని లీజుకి తీసుకున్నటువంటి కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి ఇక్కడ ఒక స్పోర్ట్స్ క్లబ్ని ఏర్పాటు చేసినటువంటిది మనం చూడొచ్చు. ప్రస్తుతం నేనున్నటువంటిది వాటర్ వరల్డ్ విశాఖ సిటీ నడిబొజ్జిన ముఖ్యంగా ఈ పోర్ట్ స్టేడియంలో ఉన్నటువంటి చూస్తున్నాం కదా, ఈ కనిపిస్తున్నటువంటిదే ఈ వాటర్ వరల్డ్. ఈత కొట్టేదానికంటే ఆడుకునేది వయసు రీత్యా వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ హైట్ని బట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మనము చూస్తున్నాం కదా, నేను ఒక్కసారి రిషి చనిపోయినటువంటి ఈ ప్లేస్లోకి వెళ్తాను. అసలు అది ఎంత లోతుంది ఏంటి అనేది స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం. అసలు ఎంత దట్టిగా నేను పక్కన ఉన్నటువంటి అంటే స్మాల్ పూల్, 2 అడుగులు ఉన్నటువంటి పూల్ మాత్రమే చూపించా. ఇది లోపల వరకు వెళ్ళేటటువంటిది. దీన్ని మెయింటైన్ కనుక వీళ్ళు చేసి ఉంటే రెగ్యులర్గా ఇక్కడ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే దీన్ని వాటర్ తీయడం కానీ లోపల ఎంత మట్టి ఉంటుంది లేదా ఎంత ఈ ఆకులు వస్తూ ఉంటాయి, వేస్టేజ్ ఎంత చేరుతుంది, వాటర్ బాటిల్స్ కానీ ఇతర వ్యాపర్స్ కానీ ఇవన్నీ ఏమొస్తాయనేది ఎప్పటికప్పుడు వీళ్ళు వీటన్నింటినీ క్లీన్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేసు సహజంగా నేను అక్కడి నుంచి వచ్చాను, జారుకుంటూ ఆడుకుంటూ ఎవరైనా రావచ్చు. పిల్లలు వస్తే ఇంచుమించుగా ఇప్పుడు చనిపోయినటువంటి రిషి వయసు 7.5 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది. దాదాపుగా 3 అడుగులు ఉంటాడు. అంటే ఇంతవరకు పిల్లలు ఒకవేళ వచ్చినా, నేను నిలబడినటువంటి ప్లేస్ వరకు కనుక పిల్లలు వచ్చినా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు, వెళ్ళిపోతారు. కానీ వచ్చినటువంటి పిల్లలు ఆడుకుంటున్నటువంటి సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకపోవడంతో చూస్తున్నాం కదా. ఒకసారి రాము ఒక్కసారి ఈ ప్లేసెస్ని కనుక చూపిస్తే కింద ఎంత దట్టిగా కనిపిస్తుంది కదా, నాచు పట్టేసినటువంటి ఆ మొత్తం అంతా పూల్కి సంబంధించినటువంటి ప్లేస్ అంతా కూడా చక్కగా బ్లూగా ఉంటే ఇది అంతా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే దీని మెయింటెనెన్స్ ఏమీ చెయ్యం, కేవలం వచ్చిన వాళ్ళ దగ్గర టికెట్కి డబ్బులు మాత్రమే వసూలు చేస్తాం అనేది ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తున్నటువంటిది. ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ దాదాపుగా 4.5 అడుగుల వరకు ఉంది. ఈ 4 అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ వరకు వస్తే ఖచ్చితంగా చిన్నపిల్లలు 8 సంవత్సరాల వయసు, 7.5 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసరికి చనిపోతారు. ఎందుకంటే మునిగిపోతారు కాబట్టి వాళ్ళకి ఊపిరి ఆడదు, వాటర్ మింగేస్తూ ఉంటారు. ఇంతవరకు వచ్చినటువంటి రిషి చివరికి ఎవరికి కనిపించలేదు. తనతో పాటు వచ్చినటువంటి స్నేహితులు కూడా మొత్తం వెతుకుతున్నటువంటి ఉంది. ఇది ఇలా లోపల వరకు వెళ్తే దాదాపుగా 6 అడుగుల వరకు ఉంటుంది. 6 అడుగుల వరకు ఇక్కడ ఇప్పుడు నేను ఇంచుమించుగా 5 అడుగుల పై వరకు, అంటే నేను 5 అడుగుల వరకు కూడా నేనైతే మునుగున్నాను. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 6 ఫీట్ వరకు ఉంటుంది. రిషి మృతదేహాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో అతనితో పాటు వచ్చినటువంటి స్నేహితులు అయితే ఐడెంటిఫై చేశారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ ప్లేస్ని. ఇది ఇంచుమించుగా ఇక్కడ నుంచి కనుక ఈ లోపలికి వెళ్తే ఈ కనిపిస్తున్నటువంటి వీళ్ళు లోపలికి వెళ్లకుండా ఒక గేట్ లాంటిది ఏర్పాటు చేశారు. సో ఆ లోపలికి వెళ్తే కనుక 6 ఫీట్ ఉంటుంది పిల్లలు ఎవరు వెళ్ళడానికి. ఇక్కడ వరకు కూడా ఇంచుమించుగా పిల్లలు ఎవరు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్ళినా కూడా చనిపోతారు. ఇక్కడ ఇంత దగ్గర వరకు వచ్చినటువంటి రిషి ఇంకా తనకి ఊపిరాడక నీళ్లు మింగేసి ఇదే ప్లేస్లో పడిపోయినాడు. స్నేహితులు తనతో పాటు వచ్చినటువంటి ఇంటి దగ్గర వాళ్ళు కూడా అసలు ఆ రిషి ఎక్కడున్నాడు ఏంటని వెతికితే కనిపించకపోయేసరికి ఈ స్విమ్మింగ్ పూల్, ఈ పూల్లో ఆడుతూ లోపలికి వెళ్ళి మునిగిపోయినటువంటి రిషికి సంబంధించి వాళ్ళు చూడడం, ఒక్కసారిగా ఇంటికి కాల్ చేయడం, బైక్ పైన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయారని చెప్పినటువంటిది అయితే కనిపిస్తుంది. ఒక నిండు ప్రాణం రిషి అనే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి 8 ఏళ్ల బాలుడు నీటిలో మునిగి ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల, పర్యవేక్షించకపోవడం వల్ల, డబ్బులు తీసుకుని చేతులు దులిపేసుకోవడం వల్ల నిండు ప్రాణం పోయింది. మరి తల్లిదండ్రులకి శోక సముద్రంలో ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళ నోయి మూయించగలిగారు కానీ జరిగినటువంటి తప్పును కానీ పోయినటువంటి ప్రాణాన్ని కానీ ఎవరు కూడా
తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడతారు, ఈ స్పోర్ట్స్ ముఖ్యంగా ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్కి సంబంధించి ఈ వాటర్ వాళ్ళ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ తరచూ దీంట్లో జరుగుతున్నటువంటి తప్పుల విషయంలో ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.